ఇక ఏపీలో అత్యంత హాట్ సీట్ పిఠాపురం. అయితే ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో మాదిరిగానే పవన్ ను ఓడించాలని వైసీపీ వ్యూహ రచన చేసింది. బలమైన కాపు నేతగా వంగా గీతను బరిలోకి దించింది. ఇక ఇప్పటికే ఇక్కడ పవన్ కళ్యాణ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎలాగైనా తమ అభిమాన నేతను గెలిపించుకోవడానికి జనసేన కార్యకర్తలు తీవ్ర ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీతో పాటు బుల్లితెర నాయకులు సైతం పవన్ కోసం రంగంలోకి దిగారు. సినీ పరిశ్రమ యావత్తు మద్దతు తెలిపింది. అయితే ఇక్కడ ఎలాగైనా గెలుపొందాలనే ప్రయత్నాలు చేసినా జగన్ చివరి రోజున మాత్రం ప్రచారంలోకి దిగి వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం పదవిని ఇస్తానని ఆఫర్ చేశారు. ఇక్కడ ఏది ఏమైనా ఇక్కడ పవన్ గెలుపు ఖాయమనే గట్టిగానే వినిపిస్తోంది. మరి ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా పల్నాడు ప్రతినిధి రమేష్ అందజేస్తారు. రమేష్, శిరీష, ఏదైతే మరి సార్వత్రిక ఎన్నికలు ముగిసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వారి అభిప్రాయాన్ని అయితే ఇప్పటికే మరి ఈవీఎం లో పొందుపరిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అటు పిఠాపురం సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీలో దిగారు ఉమ్మడి కూటమి అభ్యర్థిగా. అదేవిధంగా ఇటు మాజీ ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ కూడా మంగళగిరి నుంచి పోటీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీ నలుగురు అభ్యర్థుల విషయంలో చాలా ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి విషయం అయితే కనపడుతుంది. అటు నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, అదేవిధంగా నారా లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఓడించే విధంగా కూడా వైసీపీ అనేక వ్యూహాలైతే రచించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు బాలకృష్ణ పైన మహిళా నేతని బరిలో దించారు, అదేవిధంగా లోకేష్ పైన మహిళా నేతని బరిలో దించారు, అదేవిధంగా పిఠాపురం నుంచి కూడా పవన్ కళ్యాణ్ పైన మహిళా నేతని బరిలో దించినటువంటి పరిస్థితి కనపడింది. అయితే అనుక్షణం క్యాడర్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ ఓడించే విధంగా పిఠాపురంలో కొనసాగినటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎంచుకోవడం తర్వాత కూడా అటు ప్రజల్లో ఒక మంచి స్పందన వచ్చింది. అదేవిధంగా టీడీపీ కూడా పూర్తి స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కువగా అటు జనసేన ఓట్ బ్యాంకు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో విధంగా పవన్ కళ్యాణ్ ఓడించాలనే ఆలోచనతో కూడా మరి లాస్ట్ ప్రచారం కూడా మరి పిఠాపురంని ఎంచుకున్నటువంటి పరిస్థితి కనపడింది. అయితే మహిళా నేతగా ఉన్నటువంటి వంగా గీత గతంలో ఎంపీగా పనిచేశారు, అదేవిధంగా ఎమ్మెల్యేగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా చిరంజీవి ఫ్యామిలీతో కూడా అత్యంత సన్నిహితులైనట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజారాజ్యంలో పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యేగా కూడా గెలిచినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఠాపురం సభలో నిండు సభలో కూడా ఏదైతే మరి వంగా గీతకి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గెలిపిస్తే డిప్యూటీ సీఎం పదవిని కూడా కట్టబెడతానని కూడా ఒక ఆఫర్ చేసినటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఒక్కసారిగా ఏదైతే ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ కి ఇప్పటికే పట్టం కట్టారని తెలుస్తుంది. గెలుపు పక్కన పెడితే కేవలం మెజార్టీ చూసుకోవాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎన్ని వ్యూహాలు రచించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ సంబంధించినటువంటి క్యాడర్ ని చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి గెలిచేటువంటి అవకాశాలు 100% కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం మెజార్టీ ఎంత మేరకు వస్తుందనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. గెలుపు అయితే మాత్రం అటు రాజకీయ వర్గాల నుంచి అదేవిధంగా అనేక సర్వేలు కూడా మరి పవన్ కళ్యాణ్ కి అనుకూలంగా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మంగళగిరికి సంబంధించి నారా లోకేష్ 20 సంవత్సరాలుగా కూడా ఆ మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరవేయినటువంటి పరిస్థితి. అదే నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి నారా లోకేష్ ఏదైతే ఆర్కే మీద పరిస్థితి 2 సార్లు కూడా అక్కడ ఆర్కే వైసీపీ గెలుస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో మరోసారి పోటీకి దిగాలి, మరి ఎమ్మెల్సీ తీసుకొని మంత్రిగా చేసినటువంటి నారా లోకేష్ నియోజకవర్గంలో పట్టు సాధించినటువంటి పరిస్థితి. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడి నుంచే గెలుపొందాలంటూ కూడా మరి నారా లోకేష్ అనేక సందర్భాల్లో కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓటమి చెందినప్పటికీ ఆ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకున్నారు. అక్కడ ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేస్తూ ముందుకు సాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. అటు రాష్ట్ర స్థాయిలో ప్రచారం చేయాల్సినటువంటి నారా లోకేష్ అటు మంగళగిరి పైన తీవ్ర స్థాయిలో దృష్టి పెట్టారు. అటు నారా బ్రాహ్మణి, అదేవిధంగా
క్యాడర్ పూర్తి స్థాయిలో టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా పనిచేసింది. అటు పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నేపథ్యంలో అనేక సార్లు కూడా మరి అపార్ట్మెంట్ వాసులతో అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కూడా అనేక ముఖాముఖి కార్యక్రమాలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి. లావణ్యాన్ని బరిలో దించినటువంటి వైసీపీ జగన్మోహన్ రెడ్డి కాండ్రు కమల కుమార్తె ఆయన పద్మశాలి సామాజిక వర్గానికి చెందినటువంటి నేపథ్యంలో పద్మశాలికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు అధికంగా ఉంది. మా మంగళగిరి నియోజకవర్గంలో గతంలో కూడా చిరంజీవి పోటీ చేస్తాడనుకున్నప్పటికీ మరి లాస్ట్ మినిట్ లో కూడా లావణ్యకి అవకాశం కల్పించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఏదైతే మరి మహిళ పైన నారా లోకేష్ ని ఓడించాలని వ్యూహాత్మకంగా ముందుకెళ్ళినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా నారా లోకేష్ కూడా గతంలో కూడా అనుకూల సర్వేలో వచ్చినటువంటి నేపథ్యంలో ఎవరు అభ్యర్థిని పోటీ చేసే నారా లోకేష్ గట్టి ఫైట్ ఇవ్వగలరు అని వైసీపీ అధిష్టానం భావించినటువంటి నేపథ్యంలో ఎట్టకేళ్ళకు కూడా ఎన్నడూ లేని విధంగా కూడా మరి లావణ్య గతంలో కూడా ఎలాంటి రాజకీయ కుటుంబం అయినప్పటికీ ఆ రాజకీయ అనుభవం లేనటువంటి లావణ్యని బరిలో తీసుకొచ్చారు. ఏదైతే మరి నారా లోకేష్ ను ఓడించే విధంగా కూడా మరి అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో కూడా మరి అక్కడ ఉన్నటువంటి పద్మశాలతో కూడా ఒక సభ నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకి పెద్ద ఆఫర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కుప్పంలో కూడా నారా లోకేష్ చంద్రబాబు నాయుడుని ఓడిస్తే ఖచ్చితంగా భరత్ కు మంత్రి పదవి ఇస్తానని ఆఫర్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే కక్ష సాధింపు రాజకీయాల ధోరణితో ఉన్నటువంటి పరిస్థితి మనకి ఖచ్చితంగా కనపడుతుంది. మరి ఎక్కడ గతంలో మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి పోటీ చేసినటువంటి సమయాల్లో కూడా మరి వైనాట్ పులివెందుల వైనాట్ కుప్పం అనే పదాలు ఎప్పుడు కూడా మనం వినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఒక భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వైనాట్ 175 అనే పదం కానీ అదేవిధంగా కుప్పం వైనాట్ కుప్పం వైనాట్ పులివెందుల అటు టీడీపీ మాట్లాడుతున్నటువంటి విషయాలు కూడా కొంత రాజకీయంగా దుమారం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా టీడీపీకి ఎక్కువగా అనుకూలంగా సర్వేలు వస్తున్నాయి. అదేవిధంగా పిఠాపురంలో కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నాడని తెలుస్తుంది. అదేవిధంగా నారా లోకేష్ కూడా మంగళగిరి నుంచి ఖచ్చితంగా విజయం సాధించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ రమేష్.